సో మొత్తం అంటే ఓవరాల్గా రాజస్థాన్, గుజరాత్, ఈ రాష్ట్రాల నుండి కంపేర్ చేసుకుంటే మధ్యప్రదేశ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నది, కానీ అక్కడ ఈవీఎంల మీద అక్కడ ఉన్నటువంటి కమల్నాథ్ కానీ దిగ్విజయ్ సింగ్ కానీ అనేక ఆరోపణలు చేశారు. ఈవీఎంని మేనేజ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సింది రాలేదు. ఈసారి కూడా అనూహ్యంగా 29 పార్లమెంట్ స్థానాలు కానీ 29 కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు. మరి దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్ ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటి సరే, ఈవీఎంల మీద అనుమానాలు అనేది సర్వత్రా ఉంటాయి, ఒక చోటే ఉండవు, ఒక్క మధ్యప్రదేశ్కి మాత్రమే ఉండవు. మధ్యప్రదేశ్లో ప్రధానంగా వీళ్ళ ఇంటర్నల్ పాలిమిక్స్ ఎక్కువైనాయి. దిగ్విజయ్ సింగ్ కానీ కమల్నాథ్ కానీ వాళ్ళు ఇంకా రియలైజ్ కాలేదు, జరుగుతున్న ప్రమాదం ఏమిటి అనేది రియలైజ్ కాలేదు. పూర్తి ఐకమత్యంతో వాళ్ళు పనిచేసినట్లుగా కనపడటం లేదు. కమల్నాథ్ అంత అనుభవం ఉన్న నాయకుడు, ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ అసలు ఎట్లా ఉంటున్నాయో మనం చూస్తానే ఉన్నాం. అవి కాంగ్రెస్ పార్టీకో ఇండియా కూటమికో ఉపయోగపడే స్టేట్మెంట్స్ కావు. ఆయన మాట్లాడే మాటలు చాలా సందర్భాలలో అవి ఎన్డీఏ కూటమికి ఉపయోగపడే మాటలు మాట్లాడుతూ వచ్చాడు. అసలు ఏ పరిస్థితికి వచ్చింది అని అంటే, దిగ్విజయ్ సింగ్ ఏమో గ్రౌండ్ లెవెల్లో పట్టు లేదు, రూట్స్ లేవు, ఎంతసేపటికి పైన గ్రూపులు కట్టడం తప్ప. కాబట్టి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేయాల్సిన ప్రచారం చేయకుండా ఈవీఎంలు నిందిస్తే కుదరదు. ఇవాళ మిగతా చోట్ల డెఫినెట్గా కాంగ్రెస్ కొంచెం మంచి ఫలితాలు చూపెడుతుంది అని అంటే, నాయకత్వం ఎంతో కొంత వెళ్ళి స్థానికంగా పని చేయాలి కదా. పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ తోటే రాదు, హోల్ మేనేజ్మెంట్ ఉంటుంది, అనేక ఇష్యూస్ ఉంటాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి సమన్వయ లోపమే ఒక ప్రధాన కారణం అని నేను అనుకుంటా ఉన్నాను. రైట్. అంటే మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా, ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం కాకపోవటం ఎందుకు కారణమా? మీరు అన్నట్టుగా యాంటీ ఇన్కంబెన్సీని నమ్ముకొని ఎన్నికలకు వెళ్తాం అనేది ప్రతిసారి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కదా. అవును, యాంటీ ఇన్కంబెన్సీని నమ్ముకుంటే ప్రజలు ఓట్లు వేయరండి. మీరు చెప్పాలి కదా, మీరు ఏ ఆల్టర్నేటివ్ని ఇస్తున్నారు, ఆ ఆల్టర్నేటివ్కి సంబంధించిన క్రెడిబుల్ లీడర్షిప్ని చూపించాలి. ఎంతసేపటికి ఇప్పుడు ఇవాళ ఎజెండా ఆఫ్ ద నేషనల్ పాలిటిక్స్ ఏంటి? బీజేపీకి 400 వస్తాయా రావా, 400 రావు, ఇన్నొస్తాయి అన్నొస్తాయి అనే చర్చే కానీ ఇండియా కూటమి పవర్లోకి రాగలుగుతుంది, రాగలిగితే దానికి లీడర్ ఇతను ఉంటాడు, ఈ ప్రోగ్రామ్ ఉంది అనేది కన్విన్సింగ్గా ప్రజలకు వెళ్ళలేదండి.